హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. మనకి హైకోర్టుకి సంబంధించి జాబ్స్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ సెక్షన్ ఆఫీసర్, 5 వేకెన్సీస్. స్కేల్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 వేకెంట్. కంప్యూటర్ ఆపరేటర్ 31 వేకెంట్. అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 వేకెంట్. లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 వేకెంట్. స్టెనోగ్రాఫర్ 7 వేకెన్సీస్. అసిస్టెంట్ 78. ఎగ్జామినర్ 27. టైపిస్ట్ 44. కాపీయిస్ట్ 34. డేటా ఎంట్రీ ఆపరేటర్ 50. స్టెనోగ్రాఫర్ 1. ఆఫీస్ సబార్డినేట్ 20. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మనకి క్లారిటీగా ఇచ్చేసారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ అన్నీ కలిపి మొత్తం 300 వేకెన్సీస్ అన్నమాట. ఆపరేటర్ కూడా సేమ్. బీటెక్ ఉండి సిఎస్సి గ్రూప్ అయినా, ఈసీ అయినా, త్రిబుల్ అయినా, ఐటీ అయినా, ఎంఎస్సి అయినా కంప్యూటర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్కి అయితే కంప్యూటర్ సైన్స్ పాస్ అయి ఉండాలి డిగ్రీలో. అసిస్టెంట్ లైబ్రేరియన్ లా పాస్ అయి ఉండాలి. లైబ్రేరియన్కి డిగ్రీలో ఆర్ట్స్ అండ్ సైన్స్. స్టెనోగ్రాఫర్కి సేమ్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్. అసిస్టెంట్కి కూడా సేమ్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఎగ్జామినర్ కూడా సేమ్. టైపిస్ట్ కూడా సేమ్. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్. కాపీయిస్ట్ కూడా సేమ్. డేటా ఎంట్రీ కంప్యూటర్ సైన్స్. స్టెనోగ్రాఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఆఫీస్ సబార్డినేట్కి అయితే మినిమం 10th క్లాస్ అయినా చదివి ఉండాలి, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు. ఎయిటీన్ to 42 years వరకు. రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి అయితే 5 years. అలానే హ్యాండిక్యాప్స్కి అయితే 10 years. రిజర్వేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ సిలబస్ ఇచ్చారనమాట. సెక్షన్ ఆఫీసర్కి జనరల్ నాలెడ్జ్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 marks. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రఫీ వీళ్ళందరికీ కూడా మొత్తం 80 marks. జనరల్ నాలెడ్జ్ 40 marks, మెంటల్ ఎబిలిటీ 40 marks. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి 10th క్వాలిఫికేషన్. జనరల్ నాలెడ్జ్ 50 marks, మెంటల్ ఎబిలిటీ 30 marks. మొత్తం 80 marksకి ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 800 rupees. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పిహెచ్ వాళ్ళకి అయితే 400 rupees ఉంది. సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్. సిలబస్ ఇచ్చాడు. ఏ పోస్ట్కి ఏ సిలబస్ కావాలో మొత్తం అంతా డీటెయిల్డ్గా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ నేను
డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎవరైనా డిగ్రీ, బీటెక్, డిగ్రీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు.